నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మిథున రాశి వారికి ఈ 2025 జూలై మాస ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే 12 రాశులలో మూడవ రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రంలోని 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ మిథున రాశికి అధిపతి గ్రహాలలోని బుధుడు. ఇక మిథున రాశి ఫలితాలు ఈ జూలై మాసంలో ఎలా ఉండబోతుందని చూసినట్లయితే గనుక మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు మీరు వినే అవకాశం అయితే ఈ జూలై మాసంలో కనిపిస్తూ ఉంది. మీ పనిని సమయానికే పూర్తి చేసుకుంటారు. మీ విలువైన వస్తువులను మీరు అయితే కాపాడుకోవాలి. మీరు కొత్తగా ఏదైనా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే గనుక అది తప్పకుండా నెరవేరుతుంది. దాని ప్రభావం మీ పనిపై కనిపిస్తుంది. ఇక వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో చాలా సంతోషంగా మారుతారు. ఎందుకు అని అంటే గనుక వారికి మంచి లాభాలు వస్తాయి. కొత్త ఉద్యోగం మీకు వచ్చినప్పుడు మీ పాత ఉద్యోగాన్ని వెంటనే వదిలేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త ఉద్యోగం అనేది మీకు వస్తుంది, కానీ అంత గొప్పగా ఏమీ ఉండదు. మీరు ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోవడం మంచిది ఈ జూలై మాసంలో. ఇక విద్యార్థుల గురించి చూస్తే గనుక విద్యార్థులకు పోటీ పరీక్షలలో మీరు చక్కగా రాణించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యతకు లోటు అనేది ఉండదు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. విదేశాలలో కానీ లేదా దూర ప్రాంతాలలో కానీ ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఈ మిథున రాశి వారికి జూలై మాసంలో ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. తరచూ స్కంద స్తోత్రం పఠించడం మీకు చాలా మంచిది. ఇక ఉద్యోగంలో స్థిరత్వం బాగా లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు చేసేవారికి లాభాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో వ్యాపారపరంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా మీరు విదేశాలకు ఎక్కువగా వెళ్ళడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ ఏమైనా ఉంటే గనుక మీరు అయితే వాటి నుండి విముక్తిని పొందుతారు. సాధారణంగా ఎటువంటి ప్రయత్నం అయినా మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో అవన్నీ సఫలం అవుతాయి. ఆర్థికంగా అంచనాలకు మించినటువంటి పురోగతి మీకు ఉంటుంది. వ్యక్తిగత సమస్యలను మీరు అయితే పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా మారుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇక తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. విద్యార్థులకు కూడా ఈ జూలై మాసంలో తేలికగా విజయాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉన్నటువంటి మిథున రాశి వారికి హ్యాపీగా ప్రేమ వ్యవహారాలు అనేవి సాగిపోతాయి. ముఖ్యంగా మీరు ఈ మాసంలో ప్రయాణాలు చేస్తారు. మిథున రాశి వారికి ఈ మాసంలో శివ పూజ చేసుకోవడం చాలా మంచిది. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.